మీ పాపన్న ముచ్చట్లు. ఆటైనా పాటైనా మాటైనా ముచ్చటైనా న్యాయమైన అన్యాయమైన మా మా 690 690 మీ ముందటికి. నమస్తే ఉల్లా మళ్ళా ముచ్చటితో మీ ముందుకు వచ్చిన మీ లచ్చని ఆగు మా పాపన్న మళ్ళీ ఎడుకోబోతుండు. ఇదేందుల్లా విచిత్రము మా పాపన్న సైకిల్కి ఏమో దండేసి పాటలు పాడుకుంటూ పోతుండు. దండేసి దండం పెట్టి నేను పోతున్నా రాపిడు. దండేసి దండం పెట్టి నేను పోతున్నా రాపిడు నా సైకిల్ రాపిడు. దండేసి దండం పెట్టి నేను పోతున్నా రాపిడు మా సైకిల్ రాపిడు. ఓ అక్క జర నువ్వనే చెప్పు కదా పాపన్నకి. ఓ అక్క ఏడికి పోతున్నావురా? సైకిల్ రాపిడు అక్క. ఏంద్రా బోర్డు పెట్టిన వీడా సైకిల్ ర్యాపిడోనా? ఇది ఎక్కడరా విడ్డూరము? ఈ నెంబర్ ఎవరిద్రో? నాదే అది. ఓయమ్మ నీదా? ఎందుకురా? ఎందుకేందాక ఎట్లా బుక్ చేసుకుంటారు మళ్ళా? ఓయమ్మ గీ చిత్రం నేను చూడలేరు. అంటే ఇప్పుడు బైకులు బుక్ చేసుకోనికి నెంబర్లు ఉంటాయి. రాపిడో అని ఉంటది. ఊబర్ బుక్ చేసుకుంటే ఊబర్ అని ఉంటది. మరి నా సైకిల్ బుక్ చేసుకోవాలంటే నా ఫోన్ నెంబర్ ఉండాలిగా. దీని మీద ఎవరు వస్తారా? అరే ఎందుకు రారక బొచ్చాడు మంది వస్తారు. ఓయమ్మ నేను చూడలేరు ఈ చిత్రం. ఏడు చిత్రాలే రాపిడో లేదు ఏం లేదు. నాడు చక్కగా ఇంట్లోకి నాడురా. నేను అయితే పోతా. నేను పోతా. ఏడికి పోతున్నావురా? నేను రాపిడో చేసుకొని వస్తాను. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. పని పాట లేకుండా. పని పాట ఏముంది? ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకునేటోళ్ళకి ఏమో ర్యాపిడో అని ఉంటుంది. వాళ్ళకి మస్తు పైసలు వస్తాయి. ఇంట్లో వస్తాయి ఆరా పైసలు. అందుకనే పోతా. సైకిల్ వేసుకొని తిరగనీక పోతే ఇంట్లో పైసలు ఎట్లా వస్తాయి? పైసలు సంపాదించుకొని తీసుకొస్తా నేను. ఏం సంపాదించుకొస్తాడు? నాడు సప్పుడు కాకి నేను పోతా. నేను పోయి రాను. ఓ అమ్మ వీడు చెప్పినా కూడా వినకుండానే పోతున్నాడుగా. ఏం చేతు చెప్తే వినకుండా పోతాడు. ఇక చూస్తా మరి పాపన్న సైకిల్ ఎవరెక్కుతారు. నేను సైకిల్ అంటే ఊకనే అనుకుంటున్నావు అక్క. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు అసలు వాళ్ళే మంచి మంచి పెద్దోళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. వస్తున్నావా పాము? ఓ పాపన్న జర దండం పెడతా ఇంటికి పోరా. అదే అందరు నేను చూసి నవ్వుతుర్రు. సార్ సైకిల్ రాపిడో మేడం. సైకిల్ రాపిడో సార్. సైకిల్ రాపిడో ఏడి పోవాలి? అచ్చంపేటనా? ఏ పోదాం అన్న. సారీ 120 రూపాయలు అవుతాయి. 120 రూపాయలు అవుతాయి. ఆధార్ కార్డు తెస్తాగనా? ఆధార్ కార్డు ఎందుకే? ఓనా ఆధార్ కార్డు ఎందుకే? ఈ ఆధార్ కార్డు ఎందుకనా? రాపిడో ఎక్కిన ముఖమేనా? ఆధార్ కార్డు అంటారు, ఇది అంటారు. ఏంటి మమ్మీ ఎవడు? ఏమంటారు కూడా ఏం అర్థం కాదు. రాపిడో వద్దు నాకు. ఏదో నేను రాను. నీ ఫ్రీ బస్ కాదు, ఇది నాది. 120 రూపాయలు అవుతాయి. 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 120 రూపాయలు అవుతాయి.
ఇడి బస్ కాదు నాది అదే అన్న నువ్వు రావద్దు ఈడికి ఇక వస్తానే అన్న వద్దు నువ్వు రావద్దు నేను రాను ఆగనా ఆగనా నేను రాను ఆగనా నేను రాను నువ్వు రాయమడి పడుతుంది అమ్మ నేను రాకరాకి రాబిడే కొట్టే నాయమడి పడతాను ఓ అమ్మ నేను ఉండా నేను రాను ఏం రాబిట నేను మోసం చేసిపా మొన్న ఏమన్నా చెప్పిండే నన్ను రోడ్డు మీద వదిలిపెట్టిపోయా అని గిరాకులు తలగపోని రక్తంతో నడుపుతాను సైకిల్ను నా రక్తమే నా సైకిల్ పెట్రోలు నడుపుతాను రిక్షాను నా రక్తమే నడుపుతాను సైకిల్ను నా రక్తమే నా సైకిల్ పెట్రోలు రక్తంతో నడుపుతాను సైకిల్ను నా రక్తమే నా సైకిల్ పెట్రోలు రక్తంతో నడుపు ఆగో బుర్ర లేనోడు ఎవడో సైకిల్ ఎక్కుతాండు సైకిల్ ర్యాపిడో మేడం సైకిల్ ర్యాపిడో సైకిల్ ర్యాపిడో సైకిల్ ర్యాపిడో సార్ సైకిల్ ర్యాపిడో సైకిల్ ర్యాపిడో సైకిల్ ర్యాపిడో సార్ సార్ సైకిల్ ర్యాపిడో సైకిల్ ర్యాపిడో సార్ బస్ కైతే ముంగడ పోతాం సార్ సైకిల్ ర్యాపిడో సార్ సైకిల్ ర్యాపిడో 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 సైకిల్ ర్యాపిడో అండి అన్న సైకిల్ ర్యాపిడో రండి అన్న రండి 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 సైకిల్ ర్యాపిడో సార్ సైకిల్ ర్యాపిడో మేడం సైకిల్ ర్యాపిడో సార్ ఎక్కడ పోవాలా విజయవాడ వరంగల్ ఎక్కడ పోవాలని వస్తా సార్ ఏంటి మమ్మీ ఎవడీడు సూర్యాపేట కోలాడ ఖమ్మం ఆ సైకిల్ ర్యాపిడో అన్న ఎక్కడ పోవాలన్నా ఐదున్నర ఆటో నగర్ పెద్దంబర్పేట చౌటుపల్లి వస్తా ఉన్నా రానా ఎక్కనా ఎక్కువ అరే ఏమన్నా ఈ సైకిల్ రామకృష్ణ చూస్తున్నారా మీరు అరే మన తాతల కాలం నుంచి ఉన్నదే ఈ సైకిల్ అన్న ఎన్టీ రామారావు సీఎం అయిండు ఇదే సైకిల్ గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు సీఎం అయిండు ఆ సైకిల్ ర్యాపిడో విజయవాడ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అంతా ఎక్కడైతే ఎక్కడ పోతానా సైకిల్ ర్యాపిడో అన్నా విజయవాడ రండి సూపర్ లగ్జరీ కంటే ఇంకా స్పీడ్ పోతా ఉన్నా రండి ర్యాపిడో మేడం ర్యాపిడో సైకిల్ ర్యాపిడో అండి సైకిల్ ర్యాపిడో ఏ భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం రావాలి విజయవాడ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం రాజమండ్రి కాకినాడ ఎక్కడైనా ఎక్కడ వస్తానా సూపర్ లగ్జరీ కంటే ఫాస్ట్ వెళ్ళిపోతాం ఫ్రీ ఏసీ అన్న ఆడోళ్ళకైతే ఫ్రీ టికెట్ ఆధార్ కార్డు ఉంటే ఫ్రీ సైకిల్ ర్యాపిడో సార్ ఆ విజయవాడ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం రాజమండ్రి రాన్న ఎక్కువ పోదాం సూపర్ లగ్జరీ కంటే ఎక్కువ ముంగడికి వెళ్ళిపోతాం మనం ఫ్రీ ఏసీ ఏముందన్నా 200 ఆడోళ్ళకైతే ఆధార్ కార్డు ఫ్రీ ఇక మరి నా కాళ్ళతోటి దొక్కుతున్నానా అవు మళ్ళా అరే ఏసీ ఎందుకు లేదన్నా అమ్మ మంచిగా పచ్చని వాతావరణంలో దొక్కుకుండా తీసుకోపోతున్నా ఇంతకంటే మంచి ఏసీ ఇంకేడ దొక్కుతుందన్నా అరే అన్నా ఏసీ సరే ఎక్కనా పోదా ఎక్కువ కూర్చో నా సైకిల్ నా రక్తం నడుపుతాను రిక్షాను నా రక్తమే రక్తంతో నడుపుతాను సైకిల్ను ఓ సైకిల్ ఎక్కినన్న ఏడబోతానవే ఆ సైకిల్ ఈడ కాదు వాడ కాదు ఖమ్మం దాకా పోవాలన్నట మరి ర్యాపిడో సైకిల్ సార్ ఎక్కడ పోవాలి ఎక్కడి సార్ పోదాం ఎంత 200 సార్ 200 అంతే ఎంత టైం పట్టింది ఏమో సార్ సూపర్ లగ్జరీ కంటే ఫాస్ట్ పోతాం మనం ఇంకా సూపర్ లగ్జరీ కంటే ముందే పోతావు అవు వావ్ గ్రేట్ ఎక్కువ మీరు నేను దిస్తా ఫ్రీ ఏసీ బాగుంది ఇది నీది ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా ఏ లేదు సార్ నేనే ఇక సిటీలో ఏం లేవు నా ఒక్కదే బాగుంది ఎక్కువ సార్ థ్యాంక్ యూ మన చంద్రబాబు అన్న ఎక్కిండు ఎన్టీఆర్ అన్న ఎక్కిండు అందరు ఎక్కిన సైకిల్ ఇది అన్న ఇది ఎన్టీఆర్ ఇచ్చింది నాకు సైకిల్ అప్పట్లో బాగుంది బాయ్ మళ్ళా పాటలు పాడుకుంటూ పోతాండు ఈ పాప నేను నిమ్మకాయలు దొక్కిండా ఎట్లా మరి సైకిల్ ర్యాపిడో మేడం సైకిల్ ర్యాపిడోనా ఎక్కడ పోవాలన్నా బండి కంటే స్పీడ్ తీసుకుపోతారు రండి ఎక్కురి అన్న సైకిల్ ర్యాపిడో ఎక్కే బండి పక్క పెట్టు ఫ్రీ చేసి తోటి పంపిస్తా సైకిల్ ర్యాపిడో అని
అవు మళ్ళా విజయవాడ కాకినాడ రాజమండ్రి ఎక్కడ పోయినా అక్కడ దాకా వస్తా మీ బండ్లకైనా ఫాస్ట్ పోతాం మేము మళ్ళీ ఏమనుకుంటున్నావు సైకిల్ రేపడో మేడం సైకిల్ రేపడో సార్ సైకిల్ రేపడో సార్ సైకిల్ రేపడో మేడం రండి సార్ రండి అన్న రండి సైకిల్ రేపడో అన్న చిన్న సందులో వస్తావే ఏడా పోవాలి ఎంత కిలోమీటర్ ఏం లేదా నాకు గుణుకుంటా మొత్తం ఏంటి మమ్మీ ఎవడీడు ఏడా పోవాలని చెప్పు అలాగ నేను చార్జ్ చెప్తా పాండవ దాకా అయితే 10 రూపాయలే అన్న మెట్ అయితే 20 రూపాయలు అన్న అవునా నా కాళ్ళ కష్టం అన్నది 20 రూపాయలే రారేనా ముగ్గురైంది నలుగురిని ఇంకో నా భుజాల మీద కూడా కూర్చోబెట్టుకుంటా ఇంకోవాలి అదే నేను భుజాల మీద కూర్చోబెట్టుకుంటా ముంగడొకలు కొంచెం ముంగడి జరుగుతావు ఈడొకలు ఆటోకి 50 రూపాయలు ఇచ్చి తోలుకపోతావు ఆటోలో 4 కూర్చుంటే కంఫర్ట్ ఉంటుంది అన్న నేను 20 రూపాయలు అడుగుతున్నానే ఎందుకు కాలేదన్నా మన కాళ్ళలో సత్తా ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడి పొద్దటి సంధి తిండి లేదు తికానా లేదు మంచులు లేవు గదేందో అడ్డమైన సైకిల్కో బోర్డు వేసిండు ర్యాపిడో అని తిరుగుతూనే ఉన్నాడు ఇక గీడేమో ఉన్నది ఏంది ఇది బైక్ ఉంది ఆటో ఉంది కారు ఉంది మరి సైకిల్ ఏడుంది సైకిల్ లేకొడుతుంది ఇక ఇయ్యో ర్యాపిడో ఎక్కడ పెట్టుకున్నట్టు రైళ్ళు అడుగుతున్నా లేకపోతే సైకిల్ తెచ్చిన నన్ను కొడుతురా ఏమో ఈ లైసెన్స్ అంటారు ఏమంటారు ఏంది ఇది ఏమో అర్థం కాకొచ్చిందిగా మొత్తం ఏందిరా నాయన సార్ అడిగానో చూస్తా ఇంకో కాడికన్నా పోతే ఇంకో కాడికి పోయి ఇంకోటి చేసుకుంటా ఇక నేను ఇంకో కాడికి పోయినా నా సైకిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరికంటే ముందుగా సైకిల్ పెట్టాలి నేను ముంగడ పెడితేనే అన్నీ ఇక బుకింగ్లు నాకే పడతాయి ఇక వాళ్ళ కొత్త బుకింగ్లు అన్నీ నాకే పడతాయి పోతా ఈయన లేనేలేడు ఎక్కడ పోయినా ఈయన ఎక్కడ పోతా ఇక నేను ఊబర్ కంపెనీకే పోయి ఊబర్ కంపెనీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తాను ఆ సైకిల్ని ఇక ముంగటి నుంచి ఇక ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ నాకే పడతాయి ఇక అన్ని బుకింగ్లు నాకే పడతాయి ఇప్పుడు ఊబర్ కంపెనీకి పోయి వస్తా ఇక ఎక్కడ ఉందో ఏమో ఈ ఊబర్ కంపెనీ దోలాడుకుంటూ పోవాలన్నా ఇప్పుడు కంపెనీకి నేను పోతున్నా కంపెనీకి నేను పోతున్నా నే పోయి యాడు చేపించుకుంటా అరే ర్యాపిడో యాడు చేపించుకుంటా నేను యాడు చేపించుకుంటా పోతున్నా కంపెనీ పోతున్నా పోతున్నా కంపెనీ పోతున్నా ఊబర్ పోతున్నా ఊబర్ పోతున్నా సైకిల్ రేపడో మేడం సైకిల్ రేపడో ఆధార్ కార్డు ఫ్రీ అన్న నమస్తే అన్న మన సైకిల్ రేపడోనే బుక్ చేసుకో నేను రోజు ఆఫీస్ టైంకి దించుతా ఆఫీస్ టైం అయిపోగానే తీసుకొని దించొస్తా అంతేనా నెంబర్ అదా ఇదే నా నెంబర్ అన్న ఈ నెంబర్ తీసుకో ఫీడ్ చేసుకో ఒక ఫోన్ కొట్టు వస్తా తీసుకొస్తా అన్న ఓకే టైం టు టైం ఇట్లా నువ్వు ఫోన్ చేయడం ఆలస్యం 10 నిమిషాలలో నీ ముంగట్టే ఉంటా కాస్ట్ ఎంత ఉంటుంది మళ్ళీ మీది ఏముందన్నా రోజు 5 రూపాయలు ఇస్తే చాలు నాకు అంటే ఎంత దూరం అంటే తీసుకోదా విజయవాడ ఆట అయితేనేమో రోజు 200 అన్న ఇక ఇక్కడ అయితేనేమో రోజు 5 రూపాయలు అన్న అట్లనా కాళ్ళకి చెప్పులు కూడా లేవే తీసుకొని 3 రోజులు అయింది తెగి కాళ్ళని కాలుతానే మీరు ఇచ్చి 5దో 10దో తోటి చెప్పులనే కొనుక్కుంటా అంతేనా మళ్ళీ నేను ఎట్లా నమ్మాలి నువ్వు కరెక్ట్ టైం దింపుతావు అని ఇంకోందా నా నెంబర్ ఉంది అన్న నీ కాడ అదేనా ఇదే నెంబర్ దింపకుంటే దింపుతానా అరే మీరు ఇచ్చే 5-10 రూపాయలతోటే చెప్పులు కొనుక్కుంటానా ఏమో చెప్పులు కొనుక్కున్నాడు అబద్ధం చెప్తాడే సరే చెప్పులు లేవనే కష్టపడుతున్నా అన్న నేను ఓకే సైకిల్ రేపడో సార్ సైకిల్ రేపడో మేడం సైకిల్ రేపడో నీ కంపెనీకి నే పోతూ ఉన్నా సైకిల్ కంపెనీకి నే పోతూ ఉన్నా కంపెనీకి నే పోతూ ఉన్నా ర్యాపిడో కంపెనీకి నే పోతూ ఉన్నా
ర్యాపిడో సైకిల్ మేడం, ర్యాపిడో సైకిల్, ర్యాపిడో సైకిల్ మేడం, ర్యాపిడో సైకిల్. ఆధార్ కార్డు ఫ్రీ మేడం, ఆధార్ కార్డు ఫ్రీ. పెద్దమ్మ ఏడి పోవాలి, రా ఖమ్మం, విజయవాడ, వరంగల్ ఎక్కడ పోవాలి, ఏడి పోవాలి మేడం. ఆధార్ కార్డు ఫ్రీ మేడం, ర్యాపిడో సైకిల్. రండి మేడం, ఎక్కడ దించాలి? రండి మేడం, రండి. అరే రామేశ్వర ఫీల్ కావద్దు మేడం. సార్ ర్యాపిడో కావాలా సార్? ర్యాపిడో సార్, సైకిల్ ర్యాపిడో ఎక్కించుకుంటా సార్. ఏంటే కౌంటర్ ఎక్కడికైతే అక్కడికి తీసుకుపోతా. ర్యాపిడో సైకిల్ ర్యాపిడో సేఫ్టీ తీసుకుపోతాను ఇంటికి, సేఫ్టీ. ర్యాపిడో సైకిల్ ర్యాపిడో. ఏంటి మమ్మీ ఎవడీడు? పొద్దుగాల నుంచి తొక్కి ఒక్క ర్యాపిడో బుకింగ్ అయినా పడతలేదు. జేబులు పైసలు లేవు, ఏం లేవు. ఛాయ సుక్క అన్నది ఆగి వస్తా. పోసాడు మరి పోయాడు. ఈ కాకలు అడుగుతా ఛాయ పోసాడు. బాబాయ్ ఓ కాక, ఇక ఆకలి అవుతుంది కదా, ఏమైనా ఛాయ్ సుక్క సాయం. పొద్దున్న నుంచి ర్యాపిడో తోలి అసలు ఒక్కరు ఇంత ఛాయ్ తాగి ర్యాపిడో అన్న కొట్టుకుంటా. అమ్మ ఇక బాబాయ్ ఇంత ఛాయ్ పోసిండు, ఆకలిగా అవుతున్నానని చెప్పినా ఛాయ్ పోసిండు. ఇక ఈ ఛాయ్ తాగి ర్యాపిడో చేసి బాబాయ్కి సైకిల్ మీద చేసుకొని వచ్చి 10 రూపాయలు ఇచ్చిపోవాలి. ఇక 10 రూపాయలు 5 రూపాయలు ఛాయ్ మా అమ్మ కడుపు నిండా పోసిండు పుణ్యాత్ముడు. ఏడబడతాడగా దుకాణంలో పొంటిగా షెట్లు ఎమ్మటి వేసుకొని ఇక భారీ బందోబస్తు బాడీని వేసుకొని ఇక బుత్త అంత సైకిల్ మీద పోతే ఎవడన్నా పని ఇస్తాడా? సైకిల్ ర్యాపిడో మేడం, సైకిల్ ర్యాపిడో. ఆధార్ కార్డు ఫ్రీ మేడం, సైకిల్ ర్యాపిడో అండి, సైకిల్ ర్యాపిడో మేడం. ఎక్కడ పోవాలి? సామాను ఇట్లా అన్నీ వేసుకపోతాం. రండి మేడం, ఎక్కురు ఎక్కడ పోవాలి? విజయవాడ, కరీంనగర్ అన్న అంతా పోయేస్తాం. సైకిల్ ర్యాపిడో అండి, సైకిల్ ర్యాపిడో మేడం, సైకిల్ ర్యాపిడో మేడం. ఎక్కడ పోవాలి మేడం? సామాన్లు కూడా అన్నీ వేసుకుపోతాం మేడం. సైకిల్ ర్యాపిడో మేడం, ఎక్కడ పోవాలి మేడం? ఆధార్ కార్డు ఫ్రీ మేడం, ఏ ఊరు పోవాలరా? ఇబ్రహీంపట్నం పోవాలనే. ఎక్కన్నా తీసుకుపోతా. సైకిల్ ర్యాపిడో సార్, సైకిల్ ర్యాపిడో మేడం. ఆధార్ కార్డు ఫ్రీ మేడం, ఆధార్ కార్డు ఫ్రీ మేడం. ఎక్కడికి పోవాలంటే అక్కడికి తీసుకుపోతా మేడం. సైకిల్ ర్యాపిడో మేడం, సైకిల్ ర్యాపిడో సార్, సైకిల్ ర్యాపిడో సార్. రండి సార్, రండి. సైకిల్ ర్యాపిడో సార్, సైకిల్ ర్యాపిడో. ఆటోలు పడుతున్నాయా సిగ్గేనా? ఏమో నాకు పడతలేదు. ఏమో బోట్ వేసుకొని అన్నీ వేసుకొని తిరుగుతున్నా, నాకు పడతలేవు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు పడతలేవు. నాకు పడతలేవు. ఆడోళ్ళకేమో ఆధార్ కార్డు ఫ్రీ అని పెట్టిన ఒక్క బుకింగ్ రాకొచ్చా ఇప్పుడు వరకు. ఏం రాలేదు ఇప్పటికి. పొద్దుగాల నుంచి తిరుగుతున్నానే, కాళ్ళని నొప్పులు ఎత్తాను. జోన్ ఎక్కడ ఉంది? జోన్ ఎక్కడ? ఏం జోనే? జోన్ అంటే ఏరియా అంటే అట్లా కూడా ఉంటాయా? మళ్ళా అమ్మా నాకు తెలియదు. కానీ నేను అంతా తిరుగుతున్నా, ఏడ ర్యాపిడో పడుతుంది, ఎవరు పిలుస్తారా అని. ఉంటుంది, జోన్ ఉంటుంది. జోన్లోకి వెళ్తే వస్తాయి. జోన్లో పోతే వస్తాయా? ఎక్కడ ఉంటుంది అన్న జోన్? ఇందులో చూపిస్తుంది యాప్లో. నాకాడ ఫోన్ లేదు కానీ, చిన్న ఫోనే ఉంది నాకాడ. రావు కదా ఐఫోన్. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఈ ఐఫోన్ లేదు ఏమో అర్థం కావట్లేదు నాకు. ఇట్లాంటి ఇట్లా పోతున్నాయింది ఇట్లా అంటే ఆర్డర్లు వస్తాయి. మాకు 11 అయినాయి ఆర్డర్లు. అంటే ఎన్ని చేసినావు అనేది కూడా చూపిస్తుందా అలా? ఏడ బుక్ చేస్తారా? ఇది వస్తాయి, ఆన్లైన్లో వస్తాయి మాకు. నాకాడ చిన్న ఫోన్ ఉందిగా. రావు. మరి చిన్న ఫోన్ రాకుంటే మళ్ళీ నేను ఎక్కడ పోవాలి? నా బతుకులే ఇట్లా ఉంటున్నాయి. ఇంటికన్నా పోతాను. కూడా ఆఫర్స్ వస్తాయి, ఈఎంఐలో వస్తాయి. అడుగు. ఈఎంఐ అంటే కొన్ని అమౌంట్ కట్టినాక కొన్ని కట్టుకోవాలి. నాకాడ అస్సలే లేవు పైసలు. లేకపోతే అస్సలు లేకుంటే ఇది వేసుకొని ఇట్లా పెట్టుకొని వచ్చిన. అట్లయితే ఇబ్బంది. నా బతుకులే ఇట్లా అవుతుంది. ఇక నేను పోతామా ఇంటికి పోతామా అక్కడ అన్న అప్పటికే అన్నది, నీ సైకిల్ ఎవడు ఎక్కుతారా, ఎక్కడ పోతావు రా అదేనని.
సైకిల్ రేపడు అమ్మ ఏమైనా ఉన్నాయా ఆర్డర్లు డ్రమ్ములు ఇళ్ళలో ఏర్చేటి ఏమైనా ఉన్నాయా ఆర్డర్ కూడా చెప్పురి మా సైకిల్ పోయి ఫోటో తీసుకోరి ఏమైనా ఉంటే ఆర్డర్ ఉంటే ఫోన్ చేయరి వచ్చి మీకు బండి మీద కూడా పోవు డ్రమ్ము నేను సైకిల్ మీద పెట్టుకొని ఇండ్లకి షాపులకి అన్నిట్లకి వేస్తా మీకు గిరాకీ వస్తే నాకు ఫోన్ చేయరి అందుకనే ఫోటో తీసుకో ఇట్లా చిక్కు అని ఫోటో తీసుకో లేదా ఫోన్ నీ కాడ నా కాడ కూడా గింతతో ఉంది ఫోను చచ్చిపోయిందా నా కాడ కూడా గింతతో చిన్న ఫోన్ ఉంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది పెద్ద ఫోన్ లేదు నాకు చిన్న ఫోన్ ఇక ఫోన్ కొడితే ఇక వస్తా నేను హలో అంట హలో ఏం అడగో చెప్పులు లేక తోలుతున్నా తోలేనా కొత్త చెప్పులు కొనుక్కుందామని చెప్పులు లేవమ్మా చెప్పులు కొనుక్కున్నా అని పొద్దునుంచి తోలుతున్నా కానీ ఒక్క లెక్కకు వచ్చిర్రు పొద్దునుంచి మీరే నాకు ఇంత కిరాయి చెప్తారేమో చెప్పులనే కొనుక్కుందా అని మరి ఈ నెంబర్ తీసుకొని ఫోన్ చేయి కార్డు అంటే రోజు ఇక్కడ రాసినాగా ఇక్కడ కొడుకు అడుగు అట్టనా మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు రేపు రానా సరే ఆడ కూడా ఉన్నది ఇంకోటి మనది ఈ రెండు మనయేనా సరే రేపు వస్తా మరే పని ఇస్తావుగా పని చెప్తావుగా చెప్పులు కొనుక్కోవాలి చెప్పులు చూడు చెప్పులు కాళ్ళతో తిరుగుతాను ఏమైనా ఉన్నాయో కిరాయిలు గుట్లు ఉంటాయి చెప్తాడేమో అడుగుతా బాబాయ్ ఏమైనా కిరాయిలు ఉన్నాయా కిరాయిలు సార్ కిరాయిలే బాబాయ్ చెట్లు గుట్ల ఏమైనా ఉంటే చెప్పు రాదు నేను ఇళ్ళలో రోజులు వస్తా సరే చెప్తా పైసలు కాళ్ళకు చెప్పులు నల్ల మాసిపోయినాయి ఇంటికి పోతే మా అక్క ఆర్డర్ చెప్తాలే ఆర్డర్ ఉంటే చెప్తా ఇప్పుడు లేవా ఇప్పుడు లేవు వచ్చే తర్వాత చెప్తా ఉంటే చెప్పరాదు బాబాయ్ చెప్తా నేను ఇంటికి తీసుకుపోయి మళ్ళీ రోజులేసి వస్తా చెట్లని సరే సరేనా ఓకే జర చెప్పు పుణ్యం ఉంటుంది చెప్తా కాదు చెప్పులు లేవు 3 రోజుల నుంచి చెప్పులు లేకుండా తిరుగుతాను సరే ఆర్డర్ చెప్తా ఆర్డర్ అంటే 10 మొక్కలు ఒక 20 మొక్కలు ఉంటే అంటే ఒక్క చెట్టు తీసుకోపోతే బాబాయ్ ఒక చెట్టు తీసుకెళ్ళి అక్కడ మరి ఆర్డర్ తీసుకోవాలి వాళ్ళు 10 మొక్కలు 20 మొక్కలు 50 మొక్కలు తీసుకుంటారు ఆర్డర్ అంటే ఒక్క చెట్టు వెళ్ళి పెట్టి ఇచ్చి నీకు పైసలు ఇస్తారు 800 1000 రూపాయలు ఇస్తారు కూలి ఇస్తారు 800 రూపాయలు ఇస్తారా కూలి ఇస్తారు 800 రూపాయలు ఇస్తారా కూలి ఇస్తారు మా కాన్న అయితే 200 కూలి పొదుగులు చేసినా కూడా 200 మొక్కలు ఎక్కువ ఇస్తారు తక్కువ అయితే 200 300 ఇస్తారు అంతేనా ఎమ్మటే ఇస్తారా అవి వెంటనే ఇచ్చేస్తారు పెట్టిన వెంటనే ఇచ్చేస్తారు తక్కువ అయితే 200 300 ఎక్కువ అయితే 50 మొక్కలు 40 మొక్కలు 60 మొక్కలు అయితే కూలి ఇస్తారు 800 ఒక్క చెట్టు పోదా ఒక్క చెట్టు ఆటో ఉండదు నా సైకిల్ మీద ఒక చెట్టు పోతుంది అలాగా నువ్వు ఆర్డర్ తీసుకో నీకు తగ్గించిస్తా వస్తే ఏం లేకుండా వచ్చే ఒక్క కిరాయి పడతలేదే పొద్దుగాల నుంచి తిరుగుతాను సైకిల్ వేసుకొని ర్యాపిడో అనుకుంటా ఒక్క కిరాయి పడతలే సరే అదే చెప్తా జర చెప్పే పుణ్యం ఉంటుంది సరే అలా తీసుకుంటా మేడం చెట్టు తీసుకురా మేడం తీసుకున్నామండి నేను తీసుకురానా మేడం పర్లేదండి కారు ఉంది నేను కారు చూడు మేడం 3 రోజులు చెప్పులు లేకుండా ఉన్నాం మేడం నేను 40-50 ఎత్తే కిరాయి నేను దీని మీద పెట్టుకుని వస్తాను మేడం సైకిల్ ర్యాపిడో నాది పొద్దుగాల నుంచి ఎవ్వలేకట్లేరు సైకిల్ ర్యాపిడో అంటే పర్లేదండి కారు ఉంది కదా అవసరం లేదులేండి కార్లో తీసుకెళ్ళిపోతా
కార్లు వచ్చినాయి, బైకులు వచ్చినాయి, ఏ దొక్కుతలేవు నాకైతే. ఊళ్ళో నుంచి వచ్చినా పొద్దుగాల నుంచి తొక్కుడు ఏం చేస్తామో ఏమో. గాలి కూడా దిగినట్టుంది సైకిల్లో. ఇంటికన్నా పోతా. సరే మరి అన్ని పట్టాలి మరి. పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? పెద్దగా కొంచెం అయితే ఒక్కొక్కటి తోలిపోతా సార్. 20 రూపాయలకేనా? చీపు. మరి లేవు సార్ నాకు చెప్పులు. చెప్పులు కూడా కొనిస్తాలే. కొనిస్తారా? ఏం పర్లేదా, పట్టుకుందా. ఇలా మంచిగా ఇంత షేర్ చేసినందుకు మంచిగా దొరికింది నాకు. ఫస్ట్ ఈ పెడతావా? ఈ పెట్టు, 2 పెట్టు. ఈ 2 పెట్టినా కుండలేడు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయా? అక్కడ ఉన్నాయా? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఓకే, లొకేషన్ పంపించినా మళ్ళీ వచ్చా డబ్బులు ఇస్తలే. సరే సార్. ఇలా ఒక బుకింగ్ పడ్డది మా అక్కతోటి. ఇక తల్లు పడకుండా అవుతా తిట్టదు మా అక్క. ఆగో మళ్ళా తలకు మార్చినోడే కూడా ఎక్కినట్టున్నాడు కదా. రాపిడో 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 రాపిడో. ఏం తమ్మిది అన్న రాపిడో అన్న, సైకిల్ రాపిడోనే. రాపిడో 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 రాపిడో. ఏం తమ్మిది అన్న రాపిడో అన్న, సైకిల్ రాపిడోనే. సైకిల్ రాపిడోనా? అవునన్నా. నేను కార్ చూసినా, బైక్ చూసినా, ఆటో చూసినా, ఇది సైకిల్ ఏంది? సైకిల్ నాకాడ పేదోని వస్తారా బాబు? అరే నువ్వు సైకిల్ చిన్న సూపు చూస్తున్నావు అన్న. అరే రామ గిల్ల సైకిల్ మీద ఎవరు ఎక్కుతారు? కాదు సైకిల్ అంటే చిన్న సూపు చూస్తున్నావు అనే. ఏంది ఈ సైకిల్ ఎక్కి అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ సైకిల్ గుర్తు పెట్టుకునే చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కాలే. ఈ ముఖ్యమంత్రి అయితే దీని మీద అయితేనే అన్న. అంతేనా? ఓ పాప నా జర మంచి పట్టుకపోవే. ఆ సైకిల్ మీద కూర్చున్న అన్నకు ఇంటికాడ పిల్లలు ఉన్నట్టున్నారు. అలా ఇట్లా అయితేనే కష్టం. స్వయం కృషి ఉంటే మనం ఏం కథ ఏంది ఇది? ఇదా అన్న? ఇది ఈ నుంచి వెళ్ళిన వరకు పోతే 10 రూపాయలు అన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునన్న, నా కాళ్ళు రెక్కలన్నా, నా కాళ్ళ కష్టమే. ఓ అబ్బాగో ఆడగో 6 నెలల దాని మీద ఎక్కుతా నేను. అగో రాపిడి వచ్చింది, దాని మీద ఎక్కుతా నేను. కాదే దాన్ని ఎక్కుతానా? కాదన్నా, దీని ఎక్కుతాను. నువ్వు రాన్న. ఎంత రాపిడి కాకపోతే 20 రూపాయలు ఉంటుందిగా. అరే నువ్వు బైక్ 10 రూపాయలు ఏమంటాడు? అన్న నువ్వు బైక్ ఎక్కితే 20 రూపాయలు అయితే 10 గిండే గత కూడా కాదు. 5 రూపాయలు తెలిసినారు పోతా. అరే నువ్వు 5 రూపాయలు నేను దీని మీద ఎక్కుతానా? అట్లా కాదన్నా, సైకిల్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా నీకు? అన్న రాపిడి అంట, సైకిల్ రాపిడి అంట. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అరే ఎందుకు నవ్వుతున్నారన్నా? సైకిల్ అంటే మామూలు ముచ్చట అనుకుంటున్నా అన్న. చంద్రబాబు నాయుడు సీఎం అయిండు, అన్న ఎన్టీఆర్ సీఎం అయిండు. ఈ సైకిల్ దొక్కడం వల్ల బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఒంట్లో కొవ్వు ఉండదు. బండి ఏందన్న రాపిడేనా? పోనా నేను ఇల్లు పోతా. మంచి ఆయ పోతాడు వాటి మీద. ఏ రాను నా సైకిల్ అదే అన్న. ఇప్పుడు సైకిల్ అంటే మామూలు మాటలు అన్న. నేనే చేసినాను ఇప్పుడే. నేనే చేసిన. నేను అంటుండు ఈయనేమో నాకు చేసిన ఫోన్ అని ఆపిడు. నేనే బుక్ చేసిన. 5 రూపాయలు ఇవ్వన్నా. 5 రూపాయలు 50 అంటే ఇస్తాను సైకిల్ మీద. దేనికి సైకిల్ మీద ఏం కావాలి? సైకిల్ అంటే ఏందనుకుంటున్నా? మామూలు మాటలా ఏమన్నా సైకిల్ అంటే? సైకిల్ అంటే నీకు షుగర్ బీపీ రాపిడ్ ఉంటుంది, నాకు అందుకే అన్న నాయం మాట. నా సైకిల్ ఎక్కిన వాళ్ళు నాకు అన్న ఎన్టీఆర్ ఇచ్చిన ఈ సైకిల్ నాకు. ఎన్టీఆర్ ఇచ్చిన ఈ పాపని ఎంత చెప్పినా వినకుంటే వాయ్. ఆ బూరలోనేమో ఎక్కించుకున్నాడు, ఆ తలకు మార్చినోడేమో ఎక్కిండు, ఇద్దరు కలిసి కింద పడ్డారు. అరే సైకిల్ వల్ల నాన్న రోగాలు అన్ని తగ్గిపోతాయి అన్న. నీ రాత్రి కూడా వారు కింద పడితే
వెనకటకు మా అవ్వ అంటుండే ఆశకు హద్దు ఉండాలి మా పాపనకు సిగ్గు ఉండాలని. మీ పాపన ముచ్చట్లు ఆటైనా పాటైనా మాటైనా ముచ్చటైనా న్యాయమైన అన్యాయమైన మా మా 690 మీ ముందటికి